హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరు టాప్ 5లోకి వస్తారు, ఆల్రెడీ టాప్ 5లో 3 బెర్తులు కన్ఫామ్ అయిపోయాయా, మిగిలిన 2 బెర్తుల కోసం ఎవరు పోటీ పడుతున్నారు, ఫైనలిస్ట్గా కళ్యాణ్ అవటం వల్ల ఏమైనా టాప్ 5లో మార్పులు వచ్చే అవకాశం ఉందా, అలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యే వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా టాప్ 5లో ఏమైనా చేంజెస్ వస్తాయా, ఇవన్నీ అనాలిసిస్ చేసి ఖచ్చితంగా టాప్ 5కి ఎవరు రాగలుగుతారనే మంచి అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఒక్కొక్కరి గురించి టాప్ 5 అవకాశాలు చర్చించుకుందాం. మొదటగా మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఈయన టాప్ 5లో వచ్చేసాడు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లోకి వచ్చేసాడు. ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలవకపోయినా కూడా ఆయనకున్న ఓటింగ్ వల్ల ఆయన ఖచ్చితంగా టాప్ 5లోకి వచ్చే క్యాండిడేటే. సో ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో టాప్ 5లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్. ఇంకా నెంబర్ 2 తనూజ. ఈవిడికి ఫస్ట్ నుండి జరిగే ఓటింగ్ చూసిన నెంబర్ 1 ర్యాంక్లోనే నడుస్తూ ఉండింది. సో ఈవిడైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం అయితే 100% ఉంది. ఈవిడ ఖచ్చితంగా టాప్ 5లో చోటు సంపాదించినట్టే. సో సెకండ్ బెర్త్ ఈజ్ కన్ఫర్మ్ టు తనూజ. ఇంకా థర్డ్ ప్లేస్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ నామినేషన్స్కి పెద్దగా రాలేదు, ఓటింగ్ కూడా పెద్దగా జరగలేదు. కానీ లాస్ట్ వీక్లో వచ్చిన నామినేషన్స్లో ఓటింగ్ అయితే హ్యూజ్గానే పడ్డది. సో ఈయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయ్యింది కాబట్టి ఈయన ఖచ్చితంగా టాప్ 5లో స్థానం సంపాదించే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ అయితే థర్డ్ బెర్త్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో థర్డ్ బెర్త్ గోస్ టు ఇమ్మాన్యుయల్. ఇంకా మిగిలిన 2 బెర్తలు మనకున్న కంటెస్టెంట్లు 5గురు. ఈ 5గురిలో ఈ 2 ఎవరికి వచ్చే అవకాశం ఉందో ఒక్కొక్కరిగా అనాలిసిస్ చేసుకుంటూ చెప్పుకుందాం. ఒక్కొక్క పర్సన్ని తీసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం లాస్ట్ వరకు. ఇప్పటికీ 3 బెర్తుల్లో 2 అబ్బాయిలు 1 అమ్మాయి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో మిగిలిన 2 బెర్తుల్లో ఖచ్చితంగా 1 అమ్మాయి 1 అబ్బాయి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా టాప్ 5లో 2 అమ్మాయిలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో ఇంకా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ లిస్టులో టాప్ 5లోకి వచ్చే ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తి భరణి గారు. ఎందుకంటే ఈ వారం నా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక ఆయనకి చాలా చాలా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ 16% ఓటింగ్ పడుతుంది ఆయనకి. ఈయనకి లాస్ట్ వీక్ వరకు 9-10% ఓటింగ్ మాత్రమే పడింది. కానీ ఈ వారం గణనీయంగా ఓటింగ్ అయితే పెరిగింది. దానికి ఉన్న కారణాలు దివ్య గారు ఎలిమినేట్ అయిపోవడం. దివ్య గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకున్న ఓట్ బ్యాంక్ ఏదైతే 5-6% ఖచ్చితంగా ఈయనకే యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ ఓటింగ్ కూడా కలిసి ఇప్పటికీ ఆయనకి 16% వరకు ఓటింగ్ పడుతుంది. అలాగే ఈ వారం ఆయనకి చాలా చాలా క్లోజ్గా ఉండే సుమన్ గారు ఎలిమినేట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సుమన్ గారికి ఉన్న మొత్తం ఓటింగ్ ఖచ్చితంగా భరణి గారికి పడే అవకాశం మాత్రమే ఉంది. సో ఆయనకి ఇంకొంచెం ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ వారంలో ఆయన గేమ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అయింది. సో భరణి గారికి అయితే మాత్రం 80% టాప్ 5లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫోర్త్ బెర్త్ వస్తే భరణి గారికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా లిస్ట్లో నెక్స్ట్ నేమ్ సంజనా గల్రాని. ఖచ్చితంగా టాప్ 5లో 2 లేడీస్ అయితే ఉంటారు. సో ఈవిడికి అవకాశం ఏ విధంగా ఉంది అంటే, ఈవిడికి ఏంటంటే ఇంతవరకు పడుతున్న ఓటింగ్ ఎమ్మాన్యుయల్తో కలిపి పడుతుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్ రావాల్సి ఉంటుంది. అప్పుడు మేబీ ఓటింగ్ అయితే స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈవిడికి ఇంతకుముందు ఎమ్మాన్యుయల్ ఓటింగ్లో ఉన్న వారంలో కూడా ఆల్మోస్ట్ 10-12% అయితే ఓటింగ్ పడింది. అలాగే ఈ వారంలో లాస్ట్ సాటర్డే నాగార్జున గారు రోస్టింగ్ వల్ల కూడా ఈవిడికి ఓటింగ్ అయితే గణనీయంగా పెరిగింది. సో ఈవిడైతే టాప్ 5కి వెళ్ళే అవకాశాలు ఒక 60% వరకు ఉన్నాయనే చెప్పాలి. బట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక ఈవిడ టాప్ 5 అవకాశాలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. అది ఏ విధంగా మనం చూద్దాం. ఇప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యి రీతు గారు కనుక ఎలిమినేట్ అయితే ఆవిడ ఓటింగ్ మొత్తం ఖచ్చితంగా డిమాండ్ పవన్కే కలిసే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి ఓటింగ్ కలిపితే ఖచ్చితంగా సంజనా గారి కన్నా అది ఎక్కువ ఓటింగే పడే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా డిమాండ్ పవన్ టాప్ 5లోకి వెళ్ళే అవకాశం ఉండి సంజనా గారికి ఛాన్సెస్ తగ్గొచ్చు. బట్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మన రీతు గారు ఫైనలిస్ట్ వరకు వచ్చి పోరాడిన విధానం చూస్తే ఆవిడనైతే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కానీ ఇంకొక అవకాశం అయితే ఉంది. అంటే టాప్ 5లో 2 లేడీస్ ఉండాలనుకుంటే కనుక ఆ విధంగా అయితే ఈవిడ డిమాండ్ పవన్తో పోల్చుకుంటే ఈవిడికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. అదే కనుక బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి ఈ వారం డిమాండ్ పవన్ని కనుక ఎలిమినేట్ చేస్తే సో అప్పుడు
రీతు కూడా ఈవిడికి కాంపిటీషన్ అవుతుంది. సో, రీతు గూడా లేడీ కోటా కాబట్టి మేబీ వీళ్ళిద్దరిలో టఫ్ కాంపిటీషన్ వచ్చి అప్పుడు ఈవిడికి టాప్ 5లోకెళ్ళే అవకాశాలు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతానికైతే ఒక 60% అవకాశం అయితే ఉంది టాప్ 5కెళ్ళడానికి. మన లిస్ట్‌లో నెక్స్ట్ పేరు డిమాండ్ పవన్. ఈయనకి అవకాశం ఉంది అంటే ఆల్రెడీ ఇద్దరు బాయ్స్ ఆక్యుపై చేసున్నారు. సో, బర్నీ గారికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి డిమాండ్ పవన్‌కి టాప్ 5 అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సో, రీతూ చౌదరి ఏమైనా ఎలిమినేట్ అయ్యి అక్కడ ఆవిడ ఓటింగ్ ఈయనకి యాడ్ అయితే గనక ఓటింగ్ పెరిగి టాప్ 5కెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ ఇద్దరు లేడీస్ ఉండాలనుకుంటే గనక మళ్ళీ డిమాండ్ పవన్‌కి అవకాశం బిగ్ బాస్ ఇవ్వకపోవచ్చు. సో, ఈయనకున్న అవకాశం ఏంటంటే ఈ వారం ఏదైనా మంచిగా పెర్ఫార్మ్ చేసి భరణి గారిని మించే ఓట్ బ్యాంక్ ఇంక్లూడింగ్ రీతు ఓట్ బ్యాంక్‌తో భరణి గారిని మించే ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈయనకి కూడా అవకాశం ఉంది. ఒక 40% వరకు టాప్ 5కెళ్ళే అవకాశం డిమాండ్ పవన్‌కైతే ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి. రీతు చౌదరికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. ఒకవేళ ఆవిడ గనక ఎలిమినేట్ అవ్వకపోతే డిమాండ్ పవన్ గాని ఎలిమినేట్ అయితే ఈవిడికి టాప్ 5కెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ పవన్ ఓటింగ్ ఖచ్చితంగా ఈవిడికి యాడ్ అవుతుంది. సో, సంజన గల్రాని గారిని మించే అవకాశం ఉంది ఓటింగ్‌లో. సో, ఆ విధంగా జరిగితే ఇద్దరు లేడీస్ ఉండాలనే బిగ్ బాస్ థాట్ కూడా రీతు చౌదరితో ఫుల్‌ఫిల్ చేయొచ్చు. సో, నాకు తెలిసి డిమాండ్ పవన్ కన్నా ఈ వారం ఎలిమినేట్ అవ్వకపోతే రీతు చౌదరి గారికే టాప్ 5కెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ప్లాన్ టాప్ 6 అయితే గనక ఖచ్చితంగా ఈవిడైతే ఈ వారం ఎలిమినేట్ అవ్వరు. ఈవిడ ఖచ్చితంగా టాప్ 6లోకెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, రీతు చౌదరి గారికైతే ఒక 50% టాప్ 5కెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది. ఇంకా ఫైనల్‌గా మిగిలింది సుమన్ శెట్టి గారు. ఈయనైతే టాప్ 5కెళ్ళే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారం ఈయన ఎలిమినేట్ అవుతారనే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈయన ఓటింగ్ ప్రకారం చూసినా కూడా ఈయనే ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఈయన టాప్ 5కెళ్ళే అవకాశాలు అయితే లేదు. పరోక్షంగా ఈయన భరణి గారికి హెల్ప్ చేయడం, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈయన ఓటింగ్ ఆయనకి కలవడం తప్ప ఇంకా టాప్ 5 మీద ఈయన ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు. మాక్సిమం ఈయన ఈ వారం ఎలిమినేట్ అయిపోవచ్చు. సో, ఈయనకైతే టాప్ 5 అవకాశాలు లేవనే చెప్పాలి. కానీ ఓటింగ్ ప్రకారం భరణి గారికి మాత్రం మంచి సపోర్ట్ అవుద్ది. ఆయన టాప్ 5లోకి వెళ్ళడానికి ఈయన ఎలిమినేషన్ ఉపయోగపడొచ్చు. అంతే ఫ్రెండ్స్, టాప్ 5 అయితే ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. అది మీకు చెప్పాను. అలాగే టాప్ 6 అయితే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉండొచ్చు. అది కూడా మీకు క్లారిటీగా చెప్పాను. సో, మీ టాప్ 5 ఎవరనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే కప్పు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంచిగా అనాలిసిస్ చేశానని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.